హే గైస్, ఎలా ఉన్నారు గైస్? బాగున్నా అనుకుంటాను. సో ఫైనల్ Realme 11 Pro అయితే తీసుకున్నాను. 23,000 సెగ్మెంట్ లో 8GB RAM 256GB వేరియంట్ అండ్ గ్రీన్ కలర్. ఎందుకు ఇదే స్మార్ట్ ఫోన్ తీసుకున్నానో చెప్తాను. దీనికి పెద్ద స్టోరీ అయితే ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈసారి 7th రోజు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతూనే డీల్స్ లో ఏదో ఒక మంచి స్మార్ట్ ఫోన్ గ్రాప్ చేద్దామని ఒక ఆలోచనతో అయితే ఉన్నాను. బట్ నా బడ్జెట్ వచ్చేసి 20,000 to 25,000. ఆ బడ్జెట్ లో చాలా రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నా దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంటే నేను కంపల్సరీ ఐఫోన్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 60, 70, 80,000 సెగ్మెంట్ లో ఐఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కావాలంటే OnePlus 11 ఇలాంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ కి ప్రిఫర్ చేస్తాను. సామ్సంగ్ గెలాక్సీ S23 కూడా అందులో ది బెస్ట్ చాయిస్ అవుతుంది. నా బడ్జెట్ అంత కాదు కాబట్టి 20,000 to 25,000 సెగ్మెంట్ లో చాలా బ్రాండ్స్ ఆ బడ్జెట్ లో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సామ్సంగ్, రియల్మీ, రెడ్మీ, ఓపో చాలా రకాల స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. బట్ నేను కన్సిడర్ చేసిన స్మార్ట్ ఫోన్స్ చాలా తక్కువ. లైక్ పోకో X5 Pro, పోకో F5, ఇవి గేమింగ్ రిలేటెడ్ స్మార్ట్ ఫోన్స్. ఎక్కువ మీకు 16,000 సెగ్మెంట్ సేల్ తీసుకొచ్చారు పోకో X5 Pro. అండ్ పోకో F5 వచ్చేసి జస్ట్ 22,000 సెగ్మెంట్ సేల్ తీసుకొచ్చారు. 8GB RAM 256GB వేరియంట్. వాటిని నేను నెగ్లెక్ట్ చేశాను, ఎందుకంటే UI సో యూజింగ్ ఎక్స్పీరియన్స్ అంత బెటర్గా అయితే ఉండదు. అండ్ ఓన్లీ 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే ఒకవేళ మనకు మదర్ బోర్డ్ ఇష్యూస్ లాంటివి వస్తాయి, ఇక తలకే నొప్పే దాంతోనే. ఇంకా బడ్జెట్ లో IQ Z7 Pro దొరుకుతుంది, Vivo T2 Pro దొరుకుతుంది. వాటిని కూడా నేను ఎక్కువ వివో పెద్దగా నాకు నచ్చదు, సో వాటిని కూడా నెగ్లెక్ట్ చేశాను. ఇంకా బడ్జెట్ లో సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సామ్సంగ్ బడ్జెట్ అంత బెటర్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ అయితే ఏమైతే అనిపించలేదు, సో సైడ్. ఇంకా బడ్జెట్ లో మీకు OnePlus Nord E3 Lite కూడా దొరుకుతుంది. అందులో AMOLED డిస్ప్లే లేదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, సో నో. ఆ బడ్జెట్ లో లావా అగ్ని 2 కూడా దొరుకుతుంది. కరుడా AMOLED డిస్ప్లే ఉంది, మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఉంది, మంచి నీట్ UI అయితే ఉంది. బట్ దగ్గరలో మనకు స్టోర్స్ లేవు, సో ప్రాబ్లం వస్తే ఎలాగని ఆలోచించి అది కూడా నెగ్లెక్ట్ చేశాను. సో ఫైనల్ ఆ బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీద నాకు కళ్ళు పడ్డాయి, Realme 11 Pro. ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. 7th రోజు స్టార్ట్ చేసి మొబైల్ లాస్ట్ 14th రోజు ఈ ఫోన్ తీసుకుందాం ఫిక్స్ అయిపోయాం. ఫోన్ తీసుకుందామని బాగానే ఉంది, కానీ ఈ ఫోన్ మనకు అమెజాన్ లో సేల్ లేదు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో 20,000 సెగ్మెంట్ లో బేసిక్ వేరియంట్ 8GB RAM 128GB వేరియంట్ మాత్రమే సేల్ చేస్తున్నారు. 8GB RAM 256GB వేరియంట్ లో ఏం ఆఫర్ అయితే లేదు. 24,000 సెగ్మెంట్ లో సేల్ చేస్తున్నారు. రియల్మీ స్టోర్ లో 8GB RAM 256GB వేరియంట్ సో 23,000 సెగ్మెంట్ లో సేల్ చేస్తున్నారు. స్టోర్ లో నాకు కొద్దిగా వర్చువల్ డీల్ అనిపించింది కంపేరింగ్ టు అమెజాన్ ఫ్లిప్కార్ట్ డీల్. సో బడ్జెట్ లో బెటర్ అనిపించింది. ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాక స్మార్ట్ ఫోన్ కి బడ్జెట్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాం. ఎంత కష్టపడ్డా నాకు 10,000 కంటే ఎక్కువ రాలేదు. సో అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. మమ్మీ సో అటు ఇటు చేసి మనీ కలెక్ట్ చేశాను. 23,000 బడ్జెట్ అయితే దగ్గర పెట్టుకున్నాను. స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను. సో తీసుకున్నాక అంత బాగానే ఉంది, కానీ ఇంటికి వచ్చినాక అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఆల్రెడీ వాడే అన్బాక్సింగ్ చేశాడు. అక్కడ నేను బాగా డిసప్పాయింట్ అయినా. నో ప్రాబ్లం, సేఫ్టీ కోసం అన్బాక్స్ చేసి స్మార్ట్ ఫోన్ ఎలా ఉందో చూపించాడు. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రీసెర్చ్ చేసి నేను అన్బాక్సింగ్ చేసుకున్నా. సో అది వేరే విషయం. మీకు బాక్స్ లో 67 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిటికల్ టైంలో మీ స్మార్ట్ ఫోన్ 5% ఛార్జింగ్ ఉంది అనుకోండి, మీకు రెండు బయటకు వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఈ జస్ట్ 40 minutes లో 0 to 100% ఫుల్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. బాక్స్ లో మీకు యాక్చువల్లీ 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఇస్తారు, బట్ స్మార్ట్ ఫోన్ తీసుకునేది మాత్రం 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగే. అందుకే నేను 67 అన్నాను. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 80 వాట్స్ ఇస్తారు, కానీ అది సపోర్ట్ చేయదు కాబట్టి ఓన్లీ 67 వాట్స్ ఫాస్ట్ చార్జర్. ఓవరాల్ గా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే చెప్తాను, ఎందుకు ఇదే స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు సెలెక్ట్ చేశారంటే డిస్ప్లే కోసం. ఈ స్మార్ట్ ఫోన్ మనకు కరుడా AMOLED డిస్ప్లే తో వస్తుంది. 6.64 inches ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ కరుడా AMOLED డిస్ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 billion కలర్స్ ఉంటాయి. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో డిస్ప్లే ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ వచ్చేసి బెజిల్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. టాప్ లో ఎంత ఉందో సో డౌన్ లో కూడా అంతే ఉంది. ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ యూజ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది డిస్ప్లే పరంగా. స్మార్ట్ ఫోన్ వెయిట్ వచ్చేసి జస్ట్ 189 grams అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అది కూడా చాలా మంచి ప్లస్ పాయింట్. మొబైల్ హ్యాండ్ ఫీల్ లో కొద్దిగా లైట్ వెయిట్ గా ప్రీమియంనెస్ అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ ఉంది కాబట్టి మీకు పౌచ్ కూడా అవసరం లేదు. సో కేస్ పెట్టకుండానే మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయొచ్చు. చాలా గ్రిప్గా అయితే ఉంటుంది. నాకు ఎక్కడ కొద్దిగా డిస్పాయింట్ అనిపించింది అంటే కెమెరా. సో కెమెరా చాలా పెద్దగా అయితే ఉంది. ఇది నేను పెద్ద ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా పెద్దగా అయితే ఉంది. స్మార్ట్ ఫోన్ ఇలా జేబులో పెట్టుకున్నారు అనుకోండి, పెద్దగా అనిపిస్తుంది చైనా బ్రాండ్ లాగా. బట్ ఓకే, రీజనబుల్. ఎందుకంటే ప్రైమరీ కెమెరా 100 MP ఉంది కాబట్టి, అది కూడా OS సపోర్ట్ చేస్తుంది కాబట్టి బాగానే ఉంది. ఇంకా ఈ ఫోన్లో నాకు ప్లస్ పాయింట్ అనిపించింది బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ చార్జర్. 5,000 mAh బ్యాటరీ ఉంది అండ్ 67 వాట్ ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో మనకు 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఇస్తారు. చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది అండ్ మంచి ఫాస్టింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్. ఈ ఫోన్లో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఆ బడ్జెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ ఇది. 6nm బేస్డ్ ప్రాసెసర్. ఇది LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్ లో ఈ ఫోన్ ఉన్న పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనమాట. ఇది BGMI 60 FPS హ్యాండిల్ చేయగలుగుతుంది. సో గేమింగ్ ఎక్స్పెన్స్ బటర్ స్మూత్ అయితే ఉంది, బికాస్ ఇది కరుడా AMOLED డిస్ప్లే తో వస్తుంది కాబట్టి. మీకు ఆ బడ్జెట్ లో పోకో X5 Pro, పోకో F5 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అవి. 30,000 సెగ్మెంట్ లో మీరు
కన్సిడర్ చేసిన, బట్ అవి కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తాయి. కర్వ్డ్ డిస్ప్లే ఉంటే మంచి ప్లస్ పాయింట్ వచ్చేసి స్మూత్నెస్ ఉంటుంది. సో అక్కడ నాకు ఈ స్మార్ట్ ఫోన్ అయితే నచ్చింది. సో పర్ఫార్మెన్స్ వైడ్ గా సూపర్ ఏ క్లాస్ అయితే ఉంది. నెక్స్ట్ కెమెరాస్ అలా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ అయితే కాదు, బట్ ఓకే బాగానే ఉంటుంది. వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ పర్లేదు, బట్ నాట్ గుడ్. ఓకే గుడ్ నడుస్తుంది. సెల్ఫీ 16 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. 1080p 30fp లో వీడియో తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 100 మెగా పిక్సెల్ ఉంటుంది ప్రైమరీ కెమెరా, అండ్ 2 మ్యాప్ సెట్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఇందులో అల్ట్రా వైడింగ్ కెమెరా ఏముండదు, ఓన్లీ 2 కెమెరాసే. ఆ సెకండరీ కెమెరా కూడా మీకు పెద్ద వర్క్ కాదు. ఓన్లీ ప్రైమరీ కెమెరా 100 మెగా పిక్సెల్ బెస్ట్ ఫోటోస్ అయితే వీడియోస్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అక్కడ నాకు ఇంకో ప్లస్ పాయింట్ అనిపించింది, డీటెయిల్ క్యాప్చరింగ్ లో వేరే లెవెల్ ఉంది. ఫోటోస్ లో సూపర్ గా అయితే వస్తుంది, చాలా షార్ప్ గా వస్తుంది. మీరు ఎంత జూమ్ చేసినా ఇంకా సపరేట్ 100 మెగా పిక్సెల్ మోడ్ ఉంటుంది, దాంతో ఫోటోస్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మంచి క్లారిటీ ఫోటోస్ అయితే వస్తున్నాయి. అక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, చాలా బెటర్ గా అయితే ఉంది. సో ఈ మొబైల్ తీసుకున్నప్పుడు నాకు ఒక పవర్ బ్యాంక్ తీసుకుందామని కూడా ఆలోచన ఉండేది. సో అందుకే నేను ఈ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాను, ఆండ్రాయిడ్ పవర్ బ్యాంక్. ఇది 2000 mAh బ్యాటరీ పవర్ బ్యాంక్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. అది USB పోర్ట్స్ మీరు టైప్ సి తోని లేకపోతే లైటింగ్ పోర్ట్ తో కనెక్ట్ చేసుకొని స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇది 22.5 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ చాలా బ్యాటరీ బ్యాకప్ అయితే సూపర్ అయితే ఉంది, ప్రీమియం గా అయితే ఉంది. ఇది మీరు చూసినప్పుడైతే నార్మల్ గా ఏదో ప్లాస్టిక్ ఫ్రేమ్ ప్లాస్టిక్ అనిపించింది, అని పట్టుకున్నప్పుడైతే చాలా బెటర్ గా అయితే ఉంది. కొద్దిగా ప్రీమియంనెస్ అనిపించింది. ఆ బడ్జెట్ లో ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి లైక్ ఎంఐ. సో వాటికంటే ఇది చాలా బెటర్. నేను ఎంఐ యూజ్ చేశాను, ఎంఐ ఆల్రెడీ సైడ్ కూడా పడేసాను, అంత బెటర్ గా అయితే లేదు. సో 1500-1600 బడ్జెట్ లో సో వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ బ్యాంక్. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ చెక్. అండ్ ఈ Realme 11 Pro లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచిది, మంచిదే. సో ఫైనల్ అటెండ్ చేసి ఇది అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి రీజన్స్. సూపర్ ఉంది కదా స్మార్ట్ ఫోన్, స్టోరీ కూడా. సో వీడియో మీకు నచ్చుంటుంది, వీడియో లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. సపరేట్ దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేస్తాను, లైక్ గేమింగ్ ఎలా ఉందో కూడా చేస్తాను. సో వీడియో మీకు నచ్చుంటుంది కదా, లైక్ కొట్టు, వేరే వాళ్ళకి షేర్ కొట్టుతూనే ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా కొట్టు.